ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో గుజరాత్ టైటాన్స్ దుమ్ము రేపుతోంది. నిలకడగా రాణిస్తూ ప్లే ఆఫ్స్కు మరింత చేరువైంది. కోల్కతాను ఓడించిన తర్వాత పాయింట్ల పట్టికలో 12 పాయింట్లతో టాప్ ప్లేస్లో ఉంది. ఆరెంజ్ పర్పుల్ క్యాప్లు కూడా ఆ టీం ప్లేయర్స్ దగ్గరే ఉన్నాయి. బ్యాటింగ్లో సాయి సుదర్శన్ అద్భుతమైన నిలకడ కొనసాగిస్తున్నాడు. 8 ఇన్నింగ్స్ల్లో 5 హాఫ్ సెంచరీలు చేశాడు. 52.12 సగటుతో 417 పరుగులు చేశాడు. అత్యధిక పరుగుల వీరుల్లో అగ్రస్థానంతో ఆరెంజ్ క్యాప్తో కొనసాగుతున్నాడు. ఈ సీజన్లో తాను ఆడిన తొలి మ్యాచ్లో 50, రెండవ మ్యాచ్లో 50, మూడవ మ్యాచ్లో 40, ఐదవ మ్యాచ్లో 50, ఆరవ మ్యాచ్లో 50, ఏడవ మ్యాచ్లో 30, ఇప్పుడు 8వ మ్యాచ్లో మరో 50 బాది అదరగొట్టాడు. డేంజరస్ బ్యాటర్ బట్లర్ కూడా సంచలన ఫామ్ కొనసాగిస్తూ ఉండడం గుజరాత్కు కలిసి వస్తోంది. ధనాధన్ బ్యాటింగ్తో చెలరేగుతున్న అతను 8 ఇన్నింగ్స్ల్లో 356 పరుగులు చేశాడు. 3 హాఫ్ సెంచరీలు సాధించాడు. అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో 3వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో నికోలస్ పూరన్ 368 పరుగులతో 2వ స్థానంలో ఉండగా 333 పరుగులతో సూర్యకుమార్ యాదవ్ 4th ప్లేస్లోను, విరాట్ కోహ్లీ 322 పరుగులతో 5వ ప్లేస్లోనూ కొనసాగుతున్నాడు. బౌలింగ్లోనూ గుజరాత్ టైటాన్స్ ఆధిపత్యం మామూలుగా లేదు. ఆ టీం పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ వికెట్ల వేటలో దూసుకెళ్తున్నాడు. 8 ఇన్నింగ్స్ల్లో 16 వికెట్లతో పర్పుల్ క్యాప్ దక్కించుకున్నాడు. గుజరాత్ టైటాన్స్ స్పిన్నర్ సాయి కిషోర్ కూడా బౌలింగ్లో అదరగొడుతున్నాడు. 8 ఇన్నింగ్స్ల్లో 12 వికెట్లు పడగొట్టాడు. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ప్రస్తుతం 4వ స్థానంలో కొనసాగుతున్నాడు. కాగా పర్పుల్ క్యాప్ రేసులో కుల్దీప్ యాదవ్, నూర్ అహ్మద్ కూడా 12 వికెట్ల చొప్పున 2, 3 స్థానాల్లో నిలిచారు.